తెల్లవారుజామున 4 గంటలు. ఊరంతా గాఢ నిద్రలో ఉంటుంది కదా. ఆ సమయంలో వీధిలో వినిపించే ఒకే ఒక్క శబ్దం ఆ కరుకైన రోడ్డు మీద చీపురుతో ఊడుస్తున్న చప్పుడు. అవును. ఆ చప్పుడు జనరల్గా మన పడకగది కిటికీలను దాటి లోపలికి రాదు. ఆ సమయంలో ఆ చలిలో రోడ్డు ఊడుస్తున్నది ఎవరు, వాళ్ళ చేతులు ఎంతగా గడ్డకట్టుకుపోతున్నాయి అనే విషయాలసలు మనం పట్టించుకోం కూడా. కరెక్ట్. కానీ ఆ నిర్లక్ష్యం ఎంత దూరం వెళ్తుందంటే ఒకరోజు ఒక ఇంట్లోంచి విసిరేసిన చెత్త తిరిగి అదే ఇంట్లోని పిల్లాడికి ప్రాణాంతకమైన డెంగ్యూ జ్వరాన్ని తెచ్చిపెడుతుంది. హ్మ్, నిజంగా చాలా షాకింగ్ కనెక్షన్ ఇది. అదెలా సాధ్యం? అసలా పెద్దవాళ్ల అహంకారాన్ని, సమాజపు అంధత్వాన్ని ఒక 10 ఏళ్ల పిల్లాడు ఎలా బద్దలు కొట్టాడు అనేదే ఈనాటి మన విశ్లేషణ. ద డీప్ డైవ్కు స్వాగతం. థ్యాంక్ యూ. ఈరోజు మనం విశ్లేషిస్తున్న ఈ కథ ఏంటంటే ద సైలెంట్ వారియర్ అండ్ ద చైల్డ్స్ క్రూసేడ్. ఇది కేవలం పారిశుధ్య కార్మికుల కష్టాలకు అద్దం పట్టే కథ మాత్రమే కాదు. రైట్. ఇది మన సామాజిక మనస్తత్వానికి, మనం రోజూ చేసే చిన్న చిన్న నిర్లక్ష్యపు పనులకు ప్రకృతి ఎలా రియాక్ట్ అవుతుంది అనేదానికి ఒక అద్భుతమైన కేస్ స్టడీ వాంటిది. ఖచ్చితంగా. సో, ఈ విషయాన్ని పూర్తిగా విడదీసి చూద్దాం. ఈ కథ రాములు, లక్ష్మి అనే వృద్ధ దంపతుల దినచర్యతో మొదలవుతుంది. ముసలి ప్రాణాలు వాళ్ళు. తెల్లవారుజామున 4 గంటలకే రాములు రోడ్లు ఊడుస్తుంటే, లక్ష్మి ఒక బరువైన ఇనుప పార పట్టుకుని ఆ కాలువల శుభ్రం చేస్తూ ఉంటుంది. అబ్బా, ఆ వయసులో ఆ పని అంటే మాటలు కాదు. నిజమే. ఆ చలిలో, ఆ మురికి నీటిలో వాళ్లు పడే కష్టం ఒక ఎత్తైతే, చదువుకున్న నాగరిక సమాజం అని చెప్పుకునే ప్రజల ప్రవర్తన మరో ఎత్తు. ఉదయాన్నే మున్సిపాలిటీ చెత్తబండి వచ్చి గంట కొడుతుంది. కాని ఒక్క తలుపు కూడా తెరుచుకోదు. ఎవరూ చెత్తను ఆ బండికివ్వరు. అక్కడే అసలైన మానసిక సమస్య మొదలవుతుంది. అంటే బండికి చెత్త ఇవ్వకపోవడమనేది కేవలం బద్ధత మాత్రమే కాదు, అదొక రకమైన అహంకారం. ఇల్లు దాటిన తర్వాత ఆ చెత్త ఏమైపోయినా తమకు సంబంధం లేదనే ఒక చాలా ప్రమాదకరమైన ఆలోచనా విధానమిది. ఎగ్జాక్ట్లీ. తమ ఇంటి ముంగెట శుభ్రంగా ఉండాలి కాని, ఆ పక్కనే ఉన్న కాలువల మాత్రం ఆ కుళ్ళిపోయిన అన్నం, ప్లాస్టిక్ కవర్లు, పాత బట్టలు నిర్భయంగా విసిరేస్తారు. అసలు ఆ విసిరేయడం వెనుక ఉన్న ధైర్యం లేదా పొగరు నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. అవును, అక్కడొక స్పెసిఫిక్ ఇన్సిడెంట్ ఉంది గదా మన సోర్స్లో. అవును అవును. ఒక పెద్ద మేడమీదున్న యజమాని రాత్రి మిగిలిపోయిన సాంబారు, అన్నం ఉన్న ప్లాస్టిక్ కవర్ను నేరుగా పైనుంచి ఆ మురికి కాలువలోకి విసిరేస్తాడు. అప్పుడు కాలువ తీస్తున్న రాములు చేతులు జోడించి చాలా వినయంగా అడుగుతాడు, అయ్యా, ఇలా ప్లాస్టిక్ కవర్లు వేస్తే నీరు ఆగిపోతుంది కదా సామీ అని. పాపం ఆయన చాలా ప్రాక్టికల్గా అడిగాడు. కాని దానికి ఆ యజమాని ఇచ్చిన సమాధానం వింటే అసలు రక్తం మరుగుతుంది. మేము పన్నులు కట్టేది అందుకే కదా, నువ్వు తీయడానికే ఉన్నావ్, నీ పని నువ్వు చెయ్, మాకు నీతులు చెప్పకు అంటాడు. చూడండి, ఆ యజమాని మాటల్లో ఒక స్పష్టమైన వర్గ అహంకారం కనిపిస్తోంది మనకి. బేసిక్గా పన్నులు కట్టడమనేది వ్యవస్థ సజావుగా నడవడానికి పౌరులందించే ఒక ఆర్థిక సహకారం. అవును, అది బాధ్యత. కానీ మన సమాజంలో చాలామంది విద్యావంతులు కూడా ఆ పన్నును తప్పులు చేయడానికి, తమ బాధ్యతారాహిత్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొనుక్కున్న ఒక లైసెన్స్ లాగా ఫీలవుతుంటారు. నేను పన్ను కట్టాను కాబట్టి నేను ఎలాగైనా పర్యావరణాన్ని నాశనం చేయొచ్చు, దాన్ని శుభ్రం చేయాల్సిన బాధ్యత మీదే అనే ఒక వికృతమైన లాజిక్ను వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. నాకైతే అసలు చదువుకున్న వాళ్లు కూడా కాలువలను ఎందుకలా ఒక మ్యాజిక్ బాక్స్ లాగా చూస్తారో అస్సలర్థం కాదు. కళ్ళు మూసుకుంటే ప్రపంచం చీకటైపోతుంది అనుకునే చిన్నపిల్లల మనస్తత్వంలాగా ఉంటుందిది. కరెక్ట్ పోలిక. చెత్తలు ఇంట్లోంచి బయటికి విసిరేయగానే అది ఈ విశ్వంలోంచి మాయమైపోతుందనే భ్రమలో వాళ్ళు ఎలా బతుకుతారసలు? ఆ ప్లాస్టిక్ కవరు కాలువలో పడితే ఎటు వెళ్తుంది, ఏమవుతుంది అనే కనీస లాజిక్ను కూడా ఎందుకు వదిలేస్తారు? ఎందుకంటే మనుషుల మెదడుకు ఒక అలవాటుంటుంది. మనకు ఇబ్బంది కలిగించే వాస్తవాల చుట్టూ మనం ఆటోమేటిక్గా ఒక మానసిక గోడ నిర్మించుకుంటాం. ఆ యజమానికి ఆ ప్లాస్టిక్ కవర్ ఏమవుతుందో తెలియక కాదు, మరి ఎందుకు అలా చేశాడు? తెలియనట్లు నటించడం వల్ల వచ్చే ఒక రకమైన సౌకర్యమది. తన స్వార్థానికి, తన కంఫర్ట్కి అడ్డు వచ్చే ఏ వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఆ అహంకారం ఒప్పుకోదు. కాని పాయింట్ ఏంటంటే, ప్రకృతికి ఈ అహంకారాలు, పన్నులు కట్టే రసీదులు ఏవీ పట్టవు. ప్రకృతి తన పని తాను చేసుకుపోతుంది. వావ్! సరిగ్గా చెప్పారు. ఆ ప్రకృతి తన పని తాను చేసుకుపోయే విధానమే ఈ కథలో ఒక అద్భుతమైన మలుపు అని చెప్పాలి.
ఆ యజమాని విసిరేసిన ప్లాస్టిక్ కవర్ వెళ్లి ఆ కాల్వలో అడ్డుపడుతుంది కదా. అవును, బ్లాక్ అయిపోతుంది. రోజులు గడిచే కొద్దీ ఆ ఆగిపోయిన నీరు కుళ్ళిపోయి అక్కడ వేల సంఖ్యలో దోమలు వృద్ధి చెందుతాయి. విచిత్రమేమిటంటే, ఏ యజమానైతే పొగరుగా నా ఇష్టం అని కాల్వలో చెత్త వేశాడో సరిగ్గా వారం తిరిగేసరికి ఆ యజమాని కన్న కుడికి ఆ దోమల కాటుకు గురై డెంగ్యూ బారిన పడతాడు. ఇన్స్టంట్ కర్మ అంటారు కదా, ఇదే. అసలు హాస్యాస్పదం ఏమిటంటే, అప్పుడు కూడా ఆ యజమాని తన తప్పు తెలుసుకోకుండా ఏంటయ్యా ఈ దోమలు, మున్సిపాలిటీ వాళ్ళు కాలువలు సరిగ్గా శుభ్రం చేయరా అని మళ్ళీ వాళ్ళనే నిలదీస్తాడు. హ్మ్. ఇక్కడే మనం లోతుగా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. తన తప్పునెప్పటికీ అంగీకరించనే ఒక మానసిక స్థితి ఇది. అయితే ఆ క్షణంలో రాములు మనసులో అనుకున్న ఒక మాట ఈ మొత్తం ఎనాలిసిస్కే ఒక ముగింపు లాంటిది. అవును, ఆ మాట చాలా పవర్ఫుల్. అయ్యా, మీరు వేసిన చెత్తే ఆ నీటిని ఆపింది, ఆ నీరే దోమలను పెంచింది. మీరు ప్రకృతికి ఏమిచ్చారో ఆ ప్రకృతి మీకు అదే తిరిగిచ్చింది. ఇదే కదా కర్మ అంటే అని ఆ ముసలి కార్మికుడు నిశ్శబ్దంగా తనలో తాను అనుకుంటాడు. ఆ కర్మ సిద్ధాంతం అనే కాన్సెప్ట్ నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందిక్కడ. సాధారణంగా కర్మ అనగానే మనకు ఏ పురాణాల్లోనో లేదా మరుజన్మలోనో జరిగే ఒక శిక్షలాగా అనిపిస్తుంది. రైట్. ఎవరైనా అలాగే అనుకుంటారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నది అత్యంత ప్రాక్టికల్గా, భౌతికంగా జరిగే యాక్షన్ అండ్ రియాక్షన్. దీన్ని నేనెలా చూస్తున్నానంటే, ఒక మూసుకుపోయిన గదిలో మనం చాలా బలంగా ఒక బూమరాంగ్‌ను విసిరామనుకోండి, ఆ గదిలో దానికి బయటకు వెళ్లే దారి లేదు. కరెక్ట్. కాబట్టి అది గిరిగిరిలు కొట్టుకుంటూ తిరిగొచ్చి మన ముఖానికే తగులుతుంది కదా. మన పర్యావరణ వ్యవస్థ కూడా అలాంటి మూసుకుపోయిన గదిలాంటిదే. అందులో మనం విసిరేసిన ఏ చెత్త మాయం కాదు. అది దోమల రూపంలోనో, రోగాల రూపంలోనో తిరిగి మనల్నే కొడుతుంది. వావ్! ఆ బూమరాంగ్ పోలిక ఈ సిచ్యువేషన్కి అతికినట్లు సరిపోతుంది. మనం అర్థం చేసుకోవాల్సిందేమిటంటే, పర్యావరణం అనేది మన ఇంటి హద్దుల దగ్గర ఆగిపోదు. అదొక నిరంతర వలయం, అంటే ఒక క్లోజ్డ్ లూప్ లాంటిది. అవును, ఎగ్జాక్ట్లీ. ఆ యజమాని అజ్ఞానం కాలువలో వేసిన ఒక చిన్న కవర్ అంతిమంగా తన సొంత రక్తాన్నే ప్రమాదంలో పడేసింది. ఈ సంఘటన ద్వారా మనం గ్రహించాల్సిందేమిటంటే, ప్రకృతి పగ తీర్చుకోదు, కానీ అది తన సమతుల్యతను తాను కాపాడుకుంటుంది. దానికి ధనిక, పేద, యజమాని, కార్మికుడు అనే తారతమ్యాలు అస్సలు తెలియవు. నిజమే. కానీ ఇంతటి కఠోరమైన, స్వార్థపూరితమైన సమాజంలో ఆ మురికిని, ఆ నిర్లక్ష్యాన్ని బద్దలు కొట్టడానికి అసలు ఎవరైనా వస్తారా అన్న నిరాశ కలుగుతుంది మనకి. కాని అక్కడే కథలో ఒక చిన్నారి ప్రవేశిస్తాడు. అవును, అజయ్ కదా? అవును, అతనే రాములు లక్ష్మీల మనవడు, 10 ఏళ్ల అజయ్. 5వ తరగతి చదువుతున్న ఆ పిల్లాడు ప్రతిరోజూ సాయంత్రం ఇంటికి రాగానే తన తాతయ్య చేతులను గమనిస్తాడు. ఆ మురికి కాలువల్లో చేతులు పెట్టి తీయడం వల్ల వేళ్ల సందుల్లో పుండ్లు పడి రక్తం కారుతూ ఉంటుంది. పాపం, ఆ పిల్లాడికది చూస్తే ఎంత బాధగా అనిపించుంటుంది. చాలా బాధపడతాడు. ఇంకోవైపు ఆ బరువైన పార పట్టుకుని కాలువలు తీసిన తన నానమ్మ నడుము నొప్పితో విలవిల్లాడుతూ ఉంటుంది. అజయ్ తన చిన్న చేతులతో ఆ నానమ్మ నడుము నొక్కుతూ, అసలా కాలువలో అంత చెత్తెందుకుంటుంది నానమ్మా అని అడుగుతాడు. ఆ వృద్ధురాలిచ్చిన సమాధానం చాలా తాత్వికమైనది. మనుషుల మనస్సుల్లో ఉన్న మురికి కాలువల్లోకి వస్తోందిరా అని చెబుతోంది ఆమె. నిజానికది కేవలం మురికినీరు కాదు, అది మనుషుల అహంకారం, సాటి మనిషి పట్ల ఉన్న కనికరం లేనితనం. భౌతికమైన మురికిని పారతో తొలగించవచ్చు, కాని మనస్సుల్లో గూడు కట్టుకున్న ఆ నిర్లక్ష్యమనే మురికిని ఏ పారతో తీయగలం? అదే కదా అసలు సమస్య. పెద్దవాళ్లు తమ చుట్టూ ఉన్న అన్యాయాన్ని చూసీ చూడనట్లు వదిలేయడానికి అలా అలవాటు పడిపోతారు. కాని ఒక పిల్లాడి మనస్సు అలా రాజీపడదు. ఆ రాజీపడని మనస్తత్వమే అజయ్ని ఒకడుగు ముందుకు వేసేలా చేసింది. ఒకరోజు బడిలో సైన్స్ టీచర్ పరిశుభ్రత, సామాజిక బాధ్యత అనే అంశం మీద పాఠం చెబుతూ ఉంటుంది. ఆ ప్లాస్టిక్ కవర్లు కాలువల్లో వేస్తే దోమలు పెరిగి డెంగ్యూ లాంటి రోగాలు వస్తాయి అని ఆ టీచర్ వివరిస్తుంటే, ఆ అజయ్ అకస్మాత్తుగా లేచి నిలబడి ఒక సూటి ప్రశ్న అడుగుతాడు. ఆ ప్రశ్న మొత్తం కథకే హైలైట్. అవును, టీచర్ ఆ కాలువలు శుభ్రం చేసేవాళ్లు కూడా మనలాంటి మనుషులే కదా, వాళ్లకి ఆ మురికి తగిలితే రోగాలు రావా అని అడుగుతాడు. ఈ ఒక్క ప్రశ్న ఆ క్లాస్ రూంలో ఉన్న నిశ్శబ్దాన్ని మాత్రమే కాదు, సమాజం దశాబ్దాలుగా పాటిస్తున్న ఒక కపట మౌనాన్ని బద్దలు కొట్టింది అని చెప్పొచ్చు. ఖచ్చితంగా. అసలు ఆ ప్రశ్న అజయ్ ఎందుకు అడగగలిగాడు అంటే, ఆ పెద్దల కళ్లకు ఎప్పుడూ ఒక మందపాటి పొర ఉంటుంది. ఆ పొర పేరే అలవాటు. రోడ్ల మీద చెత్త ఉండటం, దాన్ని ఎవరో ఒకరు తమ చేతులతో శుభ్రం చేయడం అనేది మనకొక సాధారణ దృశ్యమైపోయింది. నిజమే, మనం దాన్ని అసలు పట్టించుకోం. మన కళ్ళు దాన్ని ఒక అన్యాయంగా చూడటం మానేశాయి ఇప్పుడు.
కాని ఒక 10 ఏళ్ల పిల్లాడికి ఆ అలవాటు అనే పొర ఇంకా ఏర్పడలేదు. అతను ఆ పారిశుద్ధ్య కార్మికుల్లో తన తాతయ్యను చూసుకున్నాడు, ఒక మనిషిని చూశాడు. ఆ టీచర్ కూడా ఆ ప్రశ్నను దాటవేయకుండా ఆ పిల్లలతో ఏకంగా ఒక అవేర్నెస్ కమిటీని ఏర్పాటు చేయడం ఇక్కడ విద్యా వ్యవస్థ సాధించిన ఒక గొప్ప విజయం అనుకోవాలి. అంటే కేవలం పుస్తకాల్లోని సిలబస్ పూర్తి చేయడం కాదు, సమాజం పట్ల ఒక బాధ్యతను పెంచడం అని ఆ టీచర్ నిరూపించింది. కాని ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అజయ్ ఆ కమిటీతో ఆగిపోలేదు. తన తాతయ్య పడుతున్న బాధను మొత్తం ఊరికి తెలియజేయాలని డిసైడైపోయాడు. గ్రేట్! అసలొక చిన్న పిల్లాడు అలా ఆలోచించడం. ప్రతిరోజూ బడి అయిపోగానే ఇంటికి వెళ్లకుండా ఆ ఎండలో ఒక ప్లకార్డు పట్టుకుని తన తాతయ్య పనిచేసే వీధుల్లో తిరగడం మొదలుపెట్టాడు. మొదట జనాలు ఒక పిల్లాడేదో చేస్తున్నాడులే అని నవ్వుకున్నారు. కాని ఆ ప్లకార్డు మీద రాసిన వాక్యాలు వాళ్ల గుండెల్లోకి సూటిగా దూసుకుపోయాయి. ఆ వాక్యాల వెనుక ఉన్న సైకాలజీనే మనం అర్థం చేసుకోవాలిక్కడ. ఆ పిల్లవాడు చట్టాల గురించో నిబంధనల గురించో అసలు మాట్లాడలేదు. అతను నేరుగా వాళ్ల అంతరాత్మని ప్రశ్నించాడు. ఆ వాక్యాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. నేను చెప్తాను వినండి. మీరు వేసే ఒక అన్నం ముద్ద మా తాతయ్య ప్రాణం తీస్తోంది. మీరు పారేసే ప్లాస్టిక్ మా నానమ్మ నడుము విరుస్తోంది. కాలువలో చెత్త వేయకండి, ప్రాణాలను కాపాడండి. అబ్బా, ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో ఆ మాటలు. అవును. ఈ వాక్యాలు ఒక 10 ఏళ్ల పిల్లాడు రాసి పట్టుకుని నిలబడితే ఆ దృశ్యం ఎంత కలచివేస్తుందో ఊహించండి ఒకసారి. ఒకరోజు ఒక పెద్దాయన కాలువలో చెత్త వేస్తుంటే అజయ్ నేరుగా వెళ్లి అడ్డుకున్నాడు. ఈ చెత్త వల్ల మా తాతయ్య చేతులు పుండ్లవుతున్నాయి. రేపు ఇదే కాలువలో నీరు ఆగిపోయి దోమలు కుడితే మీ ఇంట్లోని పిల్లలకే కదా జ్వరమొస్తోంది అని నిలదీశాడు. వావ్! వాడు ప్రాక్టికల్గా ఆ డెంగ్యూ విషయాన్ని కనెక్ట్ చేశాడు. అవును. ఆ మాటల్లో ఏ కోపమూ లేదు. కేవలం ఒక స్వచ్ఛమైన ఆవేదన మాత్రమే ఉంది. ఇక్కడే మనం ఆ పిల్లాడి ఆయుధం ఎందుకు పనిచేసిందో విశ్లేషించాలి. రాములు అదే మాట అడిగినప్పుడు ఆ యజమాని ఎందుకు వినలేదు? అజయ్ అడిగితే ఎందుకు విన్నారు? ఎందుకంటే రాములును వాళ్లు కేవలం తమకు సేవ చేసే ఒక పనివాడిగా చూశారు. అక్కడొక ఆధిపత్యముందంటారు. అవును, అక్కడ స్పష్టమైన వర్గ ఆధిపత్యముంది. కాని ఒక పిల్లాడు నిలబడి ఆ మాట అడిగినప్పుడు అక్కడ వర్గం లేదు, కేవలం పారదర్శకమైన నైతికత అంటే మోరల్ ట్రాన్స్పరెన్సీ మాత్రమే ఉంది. ఆ పిల్లాడు వాళ్ల ముందు ఒక అద్దంలాగా నిలబడ్డాడు. ఆ అద్దంలో వాళ్లకు తమలోని రాక్షసత్వం, బాధ్యత రాహిత్యం స్పష్టంగా కనిపించాయి. అది నిజం. ఆ పిల్లాడి మాటలు కేవలం ఎమోషనల్ బ్లాక్మెయిల్ కాదు, అదొక ప్రాక్టికల్ హెచ్చరిక. ఖచ్చితంగా ఆ సమయంలోనే ఆ వీధిలో 2 డెంగ్యూ కేసులు నమోదు కావడం అజయ్ మాటలకు తిరుగులేని బలాన్నిచ్చింది కదా. కరెక్ట్. ఆ టైమింగ్ కూడా అలా కుదిరింది. తాము కాలువలో వేసిన చెత్తే తిరిగి జ్వరంగా తమ పిల్లల మీద దాడి చేస్తోందని ఆ ఊరివాళ్లకు కనువిప్పు కలిగింది. ఆ భయం, ఆ పశ్చాత్తాపం కలిసి ఊరి ప్రజల ప్రవర్తనలో అనూహ్యమైన మార్పును తీసుకొచ్చాయి. దీన్నే మనం ప్రవర్తనా శైలిలో మార్పు లేదా బిహేవియరల్ షిఫ్ట్ అని అంటాం. ఒక పెద్ద వ్యవస్థ చేయలేని పనిని, లక్షల రూపాయల ప్రకటనలు తేలని మార్పును ఒక పిల్లాడి కళ్లలోని నిజాయితీ సాధించింది. ఆ తర్వాత జరిగిన పరిణామం సమాజం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాఠం లాంటిది. అవును. ఆ మరుసటి రోజు ఆ వీధిలోని మహిళలు స్వయంగా వచ్చి రాములకు క్షమాపణలు చెప్పారు. తప్పైపోయింది రాములు, రేపటినుంచి మేం చెత్తను కాలువలో వేయం, ఖచ్చితంగా మున్సిపాలిటీ బండికే ఇస్తామని వాగ్దానం చేశారు. రాములకి ఎంత ఆనందం వేసుంటుందో కదా ఆ క్షణంలో. జీవితంలో ఎప్పుడూ జనాల చేత చీదరింపులు మాత్రమే ఎదుర్కొన్న ఆ ముసలి కార్మికుడు ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూస్తాడు. అటువైపు అజయ్ తన ప్లకార్డ్ను భుజానికి తగిలించుకుని చెమటల తుడుచుకుంటూ నవ్వుతూ వస్తూ ఉంటాడు. ఆ క్షణంలో రాములు కళ్లలో నుంచి ఆనందబాష్పాలు రాలుతాయి. అబ్బా, ఆ కన్నీళ్లలో ఎన్నో దశాబ్దాల అవమానం కడిగేయబడిందని చెప్పాలి. ఆ పిల్లాడు కేవలం కాలువలను మాత్రమే కాదు, మనుషుల మనసులను కూడా శుభ్రం చేశాడు. ఈ మొత్తం కథలో మనం గ్రహించాల్సిన అత్యంత బలమైన వాస్తవం ఒకటుంది. అదేంటి? సమాజంలో ఎవరైతే మురికిని శుభ్రం చేస్తున్నారో వాళ్ళని మనం తక్కువ చేసి చూస్తాం. కాని నిజానికి మురికిని తీసేవాడు నీచమైనవాడు కాదు. బాధ్యత లేకుండా ఆ మురికిని రోడ్ల మీద, కాలువల్లో వేసేవాడే అత్యంత నీచమైనవాడు. ఆ 10 ఏళ్ల పిల్లాడు తన తాతయ్య చేసే వృత్తికి ఒక అద్భుతమైన ఆత్మగౌరవాన్ని తెచ్చిపెట్టాడు. నిజంగా. ఈ కథ విశ్లేషిస్తున్నంతసేపు మనసులో ఒక రకమైన ఆందోళన, అదే సమయంలో ఒక గొప్ప స్ఫూర్తి కలిగాయి. మనం ఈ విశ్లేషణ చివరికి చేరుకున్నాం. ఈ కథ ద్వారా మనం చాలా స్పష్టమైన విషయాలు నేర్చుకున్నాం ఈరోజు. అవును. పారిశుద్ధ్య కార్మికుల కష్టం కేవలం వారి వ్యక్తిగత సమస్య కాదు, అది మనందరి సమిష్టి వైఫల్యం.
మనం చేసే ఒక చిన్న నిర్లక్ష్యం, అంటే ఒక ప్లాస్టిక్ కవర్ను కాలువల్లో పారేయడం లాంటిది, మొత్తం సామాజిక ఆరోగ్యానికే ఎలా ముప్పుగా మారుతుందో, ఆ కర్మఫలం డెంగూ లాంటి రోగాల రూపంలో మన కళ్ళెదుట ఎలా తిరిగి వస్తుందో అర్థం చేసుకున్నాం. కరెక్ట్. అలాగే పెద్దలు చూడలేని వాస్తవాన్ని ఒక చిన్న పిల్లాడు ఎంత స్వచ్ఛంగా చూడగలిగాడో, తన ఆవేదనతో ఒక ఊరిని ఎలా మేల్కొల్పాడో కూడా మనం చూశాం. ఖచ్చితంగా. జ్ఞానం అనేది కేవలం పెద్ద పెద్ద పుస్తకాల్లోనూ లేదా మేధావుల ప్రసంగాల్లోనూ ఉండదు. అది మన చుట్టూ ఉన్న మనుషుల కష్టాన్ని మానవతా దృక్పథంతో అర్థం చేసుకోవడంలో ఉంటుంది. ఒక చిన్నారి చూపించిన సామాజిక స్పృహ పెద్దలైన మనందరికీ ఒక కనువిప్పు కావాలి. ఖచ్చితంగా. ముగించే ముందు ఈ కథను లోతుగా అధ్యయనం చేసిన తర్వాత నా మదిలో మెదిలిన ఒక సరికొత్త ఆలోచనను అందరి ముందు ఉంచాలనుకుంటున్నాను. మనం ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకెళ్లి బయటపారేసే చెత్త కేవలం వాడేసిన వస్తువుల అవశేషం మాత్రమేనా? లేక అది మనలోని సానుభూతి లోపానికి, మన సామాజిక బాధ్యతా రాహిత్యానికి ఒక భౌతిక రూపమా? వావ్, చాలా డీప్ క్వశ్చన్ ఇది. తదుపరిసారి మన వీధుల్లో తెల్లవారుజామున ఆ చెత్తబండి గంట వినిపించినప్పుడు మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనం వాళ్ల చేతుల్లో కేవలం ఇంట్లోని చెత్తనే పెడుతున్నామా? లేక మనలోని ఆధిపత్య భావాన్ని, నేను పన్నులు కడుతున్నాను అనే అహంకారాన్ని కూడా ఆ చెత్తతో పాటే శాశ్వతంగా వదిలించుకోవాల్సిన అవసరం ఉందా అని? ఇందొక అత్యంత పదునైన ప్రశ్న. ఈ ఆలోచనను ప్రతి ఒక్కరూ తమతో పాటు తీసుకువెళ్ళాలి. ఆ చెత్తతో పాటు మన అహంకారాన్ని కూడా వదిలించుకున్న రోజే నిజమైన స్వచ్ఛత సాధ్యమవుతుంది. అవును. మళ్ళీ ఆ ఉదయం 4 గంటలకు నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చే చీపురు చప్పుడు వినిపించినప్పుడు అది కేవలం రోడ్డును శుభ్రం చేసే చప్పుడు కాదు, సమాజం మనసుల్లో గూడు కట్టుకున్న మురికిని కడిగే చప్పుడు అని గుర్తుంచుకుందాం. సమాజపు అంచున ఉన్న ఆ మౌన పోరాట యోధులకు, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఆ చిన్నారికి సలాం చేస్తూ ఈ లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.